అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 13వ అధ్యాయం స్పెషల్ గా విదురుడు హస్తినాపురం తిరిగి రావడం. తిరిగి రావడం గల కారణం సో ధృతరాష్ట్రుడి యొక్క లాభం కోసం. మనం నిన్న చెప్పుకున్నాము, విదురుడు ఆ, చాలా ఘోరంగా అవమానించబడ్డాడు దుర్యోధన చేత. తన ఊపిరిని భిక్షంగా పెట్టేసి వదిలేస్తానని చెప్పాడు. కానీ విదురుడు వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలుగా అనేక సార్లు వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిరక్షించాడు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఆవేశాలు, తప్పుడు నిర్ణయాలు ఎన్ని రకాలుగా ఉన్నా సరే విదురుడు మాత్రం వాళ్ళకి మంచి చేశాడు, మేలు చేశాడు. అయినప్పటికీ కూడా విదురుడు యొక్క కృతజ్ఞతని వాళ్ళు 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 ఎంత చేశారో, విదురుడు ఎంత చేశాడో వాళ్ళకి కనీసం కృతజ్ఞత భావం కూడా లేదనమాట వాళ్ళకి. వెంటనే దుర్యోధనుడు అంత మాట అన్నాడు. కానీ విదురుడు వాళ్ళకి మాట కూడా అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు విదురుడు అలా వెళ్ళిపోయాడు అని అంటే, అతను ఇది భగవుడి యొక్క అనుగ్రహం అనుకున్నాడు అనమాట. నిజంగా భక్తుల యొక్క వీళ్ళు గొప్ప భక్తులు అనడానికి ఒకే ఒక మన దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆ లక్షణం ఏంటంటే, గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో విపత్తులు జరిగినా కూడా అనేకమైనటువంటి ఘోర పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నా సరే ఇది భగవుడి యొక్క అనుగ్రహం అనుకుంటారు అనమాట. సో ఆ భగవుడి యొక్క అనుగ్రహంతో తనకి ఈ యొక్క భారం అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఈ రాజ్యం యొక్క భారం నేను ఇంకా మొయ్యాల్సిన అవసరం లేదు. నన్ను భగవంతుడు ఇటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ బంధకం నుంచి, ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క మాయ నుంచి నన్ను బయటపడేయడానికి భగవంతుడు నాకు ఇది ఇచ్చినట్టు గొప్ప అవకాశం కిందని వాళ్ళు భావిస్తారు అన్నమాట. సో మనలాంటి వాళ్ళు భక్తిలో ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు కానీ జరిగాయి అనుకోండి, మనం భగవంతుని నిందించి మనం ఆ భక్తి మార్గం వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందని చెప్పి ఆ మార్గంలో వాళ్ళు భక్తిని వదిలేస్తారు, కృష్ణుని వదిలేస్తారు అనమాట. అంటే మనం వాటి కోసం భక్తిలోకి వచ్చామని మనకు అర్థమవుతా ఉన్నప్పుడు. కానీ నిజంగా కృష్ణుడి కోసం వచ్చేవాళ్ళు, కృష్ణుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి జరిగే ప్రతి సందర్భం, వాళ్ళ జీవితం జరిగే ప్రతి కష్టము అది భగవంతుడి అనుగ్రహం కింద తీసుకుంటారు అన్నమాట. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, నారదుల వారు వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఆయన ఏ విధంగా తీసుకున్నాడు, ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకున్నాడు. అలాగే భీష్ముడు ఎప్పుడైతే కౌరవుల వైపు వెళ్ళాలనుకున్నారో, వెళ్ళమని చెప్పి కృష్ణుడు చెప్పాడు. భీష్ముడు అది కూడా అనుగ్రహం కింద తీసుకున్నాడు. చరిత్ర అంతా, రాబోయే చరిత్ర భీష్ముడిని ఇతను పౌరుల వైపు ఉండి ఇతను మంచివాడు కాదు, ఇతని ద్రోహి అన్నట్టుగా చరిత్ర చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే అది కౌరవుల వైపుకే వచ్చాడు. ఎందుకంటే అది కృష్ణుడు ఏ జరిగినా మన మంచి కోసం చేస్తున్నటువంటి అచంచలమైన విశ్వాసం అన్నమాట కృష్ణుడి మీద. అదే విధంగా ఇక్కడ కూడా అంటే విదురుడు కూడా తను ఇది మొత్తం కోల్పోతున్నాడే, ఏది రాజ్యంలో గౌరవము, మర్యాద, ఆ హోదా అస్సలు అతనికి అనిపించలేదు అనమాట. నాకు అనిపించింది మంచిదయింది, ఇప్పుడు నేను కృష్ణుడు గురించి నేను ఇంకా తెలుసుకోవడానికి, కృష్ణుడు స్మరణ చేసుకోవడానికి నన్ను ఈ మాయ నుంచి నన్ను తప్పించాడు అనే విషయాన్ని ఆయన గ్రహించగలుగుతాడు అనమాట. కాబట్టి మనం భౌతికంగా ఏదైనా కోల్పోతున్నాము అని అంటే భక్తిలో భగవంతుడు మనకి చాలా మేలు చేస్తున్నట్టు అర్థం అన్నమాట. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు మోక్షానికి అర్హులు అవుతారు. లేదా మనకి భౌతికంగా లాభం జరిగినప్పుడు మాత్రం కృష్ణుడు అనుగ్రహం అనుకొని, భౌతికంగా నష్టం జరుగుతుంటే మాత్రం ఇది కృష్ణుడి యొక్క ఆగ్రహానికి గురయ్యామని అలాంటి భావంలో ఉంటే గనక మనం ఇంకా మోక్షానికి కావాల్సినటువంటి ఆ చైతన్యం కానీ, లేదా మన మనసు ఇంకా ఆ స్థితిలో దాని ఏమంటారు ఇంకా ఎదగలేదన్నమాట మనసు అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ విదురుడు మనకి చాలా చాలా తన యొక్క తన భక్తిని తాను ఇంకా పెంపొందించుకోవాలని,
ఆయన ఇది ఒక గొప్ప వరం కింద తీసుకున్నాడు. శిష్యుడు అనుగ్రహం కింద తీసుకున్నాడు. హ్యాపీగా అక్కడ వదిలేసి ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సో మళ్ళీ రెండో రెండో పర్యాయం విదురుడి యొక్క గొప్పతనంగా అని తెలుసుకోగలిగితే, అసలు తనకు వద్దు కాదు అవసరం లేదు అనుకున్నటువంటి ధృతరాష్ట్రుడి కోసం మళ్ళీ తిరిగి రావడు. తను ఇలాగే ధృతరాష్ట్రుడు కానీ ఇలాగే కానీ ఉండిపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవితాన్ని ఇంకా అనుభవించాలని కానీ ఇదే స్థితిగా ఉండి ఉంటే తను చేసిన పాపాలకి తనకి ఇంకా ఎప్పుడు కూడా అసలు విముక్తి ఉండదు అనమాట. కాబట్టి నా మా అన్నని నేను కాపాడుకోవాలి అన్న విషయంలో మళ్ళీ వచ్చాడు అనమాట. వచ్చాడు. యాక్చువల్గా విదురుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పుడు కూడా విదురుడు మళ్ళీ వచ్చాడు. ఇది నిజంగానే ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళకి నిజంగా జాలి కలుగుతుంది. వాళ్ళని ఎన్ని అనుకున్నా సరే, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే, ఎన్ని కష్టాలు పెట్టినా సరే, వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఎలాగైనా సరే బయటపడేయాలనేటువంటి వాళ్ళ దృక్పథం చేశారా, అది భక్తుడి యొక్క మనస్తత్వం అన్నమాట. ఉదాహరణకి మనం ప్రహ్లాద్ మహారాజ్ తీసుకున్నా సరే, ఎవరైతే హిరణ్యకశిపుడు వచ్చి తనని చంపాలనుకొని అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఏం కోరుకుంటాడు, మా నాన్న ఏదో తెలిసి తెలిసి తప్పు చేశాడు, కానీ దయచేసి ఆయనకు నీ నీ పదాల వద్ద ఆయనకు ఒక స్థానం ఇవ్వు అన్నప్పుడు నరసింహస్వామి వెంటనే 21 తరాలకి నేను మీ అందరికి నేను ఆ మోక్షాన్ని అందిస్తానంటున్నాను. అంటే ఇక్కడ విదురుడు కూడా అంత గొప్ప భక్తుడు కాబట్టే తనని అనరాని మాటలు అన్నప్పటికీ కూడా తను వద్దనుకున్నటువంటి వీళ్ళందరి కోసం మళ్ళీ వచ్చాడు అన్నమాట. నిజంగా ఇలాంటి ఒక మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలా త్వరగా భక్తిలో ఎదుగుతారు అన్నమాట. సో నేను చెప్పుకున్నట్టుగా ఆయన రాజ్యంలోకి రావడం, ధర్మరాజు అందరూ కుంతిమారాయణ అందరూ కూడా వాళ్ళందరూ ప్రాణం వచ్చి లేచినట్టు అయింది, ఎక్కడికెక్కడ వెళ్ళారని చెప్పేసి మన ధర్మరాజు అడుగుతారు. అదే ఏ విధంగా విదురుడు ఏ విధంగా వాళ్ళని ఎన్ని రకాలుగా కాపాడాడో అనేక సందర్భాల్లో అవన్నీ గుర్తు చేసుకున్నాడు. ఓకే, వాళ్ళందరూ మీరంతా స్వయంగా తీర్థస్థలాలు, మీరు ఎక్కడుంటే ఆ వాతావరణం అంతా కూడా పవిత్రమైపోతుంది అన్న విషయాన్ని సంబోధించాడు. తర్వాత ద్వారకావాసుల గురించి అడిగారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ 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 ఉభయ కుశలాలన్నీ కూడా అడిగారు. కానీ అన్ని చెప్పాడు, కానీ విదురుడు కృష్ణుడి గురించి మాత్రం చెప్పలేదు. కృష్ణుడు అప్పటికే భూమిపై తన లీలని ముగించుకొని వెళ్ళిపోయాడని. ఎందుకంటే నా ద్వారా వీళ్ళకి ఆ యొక్క చెడు వార్త మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వచ్చిన ఉద్దేశం ధృతరాష్ట్రుడిని బయటపడేయాలని ఇక్కడి నుంచి. కాబట్టి ఇవన్నీ చెప్పి మళ్ళీ కాంప్లికేట్ చేసి పడే ఇష్టం నాకు లేదని చెప్పి వీళ్ళకి ఎలాగో తెలియాల్సిన వాళ్ళ ద్వారా తెలుస్తుందిలే, సో మన ద్వారా ఎందుకు ఆ చెడు వార్త ఆయనకి వినిపించి వాళ్ళు మళ్ళీ దుఃఖ సాగరంలో నా కంటి ముందర నేను చూడాల్సిన అవసరం నాకు లేదనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. సో అలాగే విదురుడు ఆయన స్వయంగా ధర్మరాజు అని, యమధర్మరాజు అని చెప్పుకున్నాం. కానీ యమధర్మరాజుగా ఉన్నప్పుడు ఆయన మాండ్యవ మునికి తను చేసినటువంటి వేసినటువంటి ఆ దండన అది సరైనటువంటి విధానం లేకపోవడం, మాండ్యవ ముని శాపం ద్వారా అతను దాసిపుత్రుడిగా పుట్టడం. ఇప్పుడు ఆ ధర్మరాజు యొక్క ఏదైతే యమలోకంలో స్థానాన్ని ఆర్యమ్మ అనేటువంటి ఒక వ్యక్తి ధర్మరాజుగా ప్రస్తుతానికి సేవలు అందిస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానిపైన ఇప్పుడు ఏమన్నాడంటే విదురుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడతాడు అనమాట. ఏమని మాట్లాడతారో చూస్తాం. అధిగమించలేని కాల ప్రభావంలో కావచ్చు, ఆధీనంలో కావచ్చు, గృహమేధులందరూ ఉంటారు. అధిగమించలేని కాల ప్రభావంలో లేదా వాటి ఆధీనంలో గృహమేధులు అంటే ఎవరైతే సంసారంలో కూరుకోబోయి ఉంటారు, అంటే నా వల్లే సంసారం జరుగుతూ ఉంది, నేను లేకపోతే సంసారం లేదు, ఆ బంధాలు శాశ్వతం అనుకోవడం, వాళ్ళు సంపాదించుకునే ఆస్తులు కూడా శాశ్వతం అనుకొని అది తప్ప ఇంకా వేరే జీవితమే లేదు. అంటే ఉదయం లేయడం, కాలకృత్యాలు, ఆహారం అన్ని తీసుకోవడం, రోజంతా పరిగెత్తడం, సాయంత్రం వచ్చి
ఆ అలిసిపోయేసి వాళ్ళు మళ్ళీ తినేసి స్నానం చేసుకొని తినేసి లేదా టీవీ ఉంటే అట్లా చూసుకోవడం, రాజకీయాలు అవన్నీ కూడా మాట్లాడుకోవడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ ఉదయం లేయడం, మళ్ళీ పోతా ఉండడం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోవడం, సంపాదించడం, తీసుకురావడం, తినడం, ఉండడం తప్ప ఇంకా వేరే యొక్క ఆలోచన ఏం లేదు. అంటే ఏమాత్రం వాళ్ళు భగవత్ చింతన గురించి ఏమాత్రం ఆలోచించారన్నమాట. మానవ జన్మ యొక్క ఉద్దేశం గురించి ఏమాత్రం ఆలోచించుకోరు అన్నమాట. కేవలం ఆహార, నిద్ర, భయము, మైథునం ఈ 4 మన జీవితంలో అది మాత్రమే జీవితం అనుకుని భావించే వాళ్ళు గృహ మేధలు. సో ఇక్కడ ఈ కాలం ఎలాంటిదంటే గృహ మేధుల్ని, గృహస్థ వేరు, గృహ మేధులు వేరు. గృహస్థ జీవితం అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంపాదించుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు భగవంతుడి గురించి, వాళ్ళు మోక్షం గురించి కూడా ఆలోచిస్తారు అన్నమాట. ఇటువంటి వాళ్ళని గృహస్థులు అంటారు. గృహ మేధులు అంటే అసలు ఏమాత్రం భగవత్ చింతన అనేది ఏమాత్రం లేకుండా, మోక్షం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఇంకొక జన్మ ఒకటి ఉంది, దానికి మనం బాధ్యత వహించాలి, మన మన ధర్మ సూత్రాలు, సాంప్రదాయాలని మన పిల్లలకు నేర్పించాలని ఏమాత్రం అవగాహన, కేవలం సంపాదించడం, వాటిని అనుభవించడంలో మాత్రమే జీవితాన్ని అదే పరమావధిగా పెట్టుకున్న వాళ్ళని గృహమేధులు. గృహమేధుల యొక్క జీవితం, కాలం చాలా బలంగా పనిచేస్తుంది. కాల ప్రభావం, దాని నుంచి వాళ్ళు బయటపడలేరు. ఆ కాలం వాళ్ళని ఒక 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 బానిసలాగా చేసి పడేస్తున్నాం. వాటి ప్రభావంలో వాళ్ళు అల్లాడిపోతారు అన్నమాట వాళ్ళు. సో సో ఏవా గృహస్థ సక్తానం ప్రమత్తానం తద్ ఇహాయ అత్యక్రమాద్ అవిజ్ఞాత కాల పరమ దుస్తర. వాళ్ళు కాలం వాళ్ళని ఎటు తీసుకెళ్తుందో, ఎక్కడ ఏ విధంగా ముగుస్తుందో, కాలంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఆ నిర్ణయాలకు వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి జన్మ రాబోతుందో కూడా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు పగలైందా పరిగెత్తాలి, తినాలి, పరిగెత్తాలి, సాయంత్రం అయిందా తినేసి పడుకోవాలి, మనకి డబ్బు ఉందా ఇష్టం వచ్చినట్టుగా అది ఎట్లా పడితే ఎట్లా ఖర్చు పెట్టేయాలా, ఏది పడితే తినాలి, ఏది పడితే తాగాలి. ఇది తప్ప ఇంకా వేరే వాళ్ళు కాల ప్రభావంలో వాళ్ళు ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి, ఎటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఆ పరిస్థితులకి మనం ఏ విధంగా మనం అలర్ట్ గా ఉండాలి, ఏమాత్రం వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు చూస్తూనే వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోద్ది. తిరిగి చూసుకుంటే ఏం చేశామంటే ఏమీ లేదు. వెనకాల కేవలం అవమానాలు, కష్టాలు, బాధలు, వాళ్ళు పడినటువంటి ఇబ్బందుల పిల్లలకి ఇంకేమి గుర్తున్నదన్నమాట జీవితంలో. ఇంకా లేయడం, పరిగెత్తడం, పోతా ఉండడం, పడుకోవడం, లేయడం, పరిగెత్తడం తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదనమాట వాళ్ళకి. సో ఎవరినైతే నమ్మి వీళ్ళు ఆస్తులు సంపాదించి వాళ్ళు ఇస్తారో వాళ్ళలో కూడా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి గౌరవించరు అనమాట. సో కాలక్రమంలో లేదా కాల ప్రభావంలో వాళ్ళు బాధలు పడుతున్నారు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి ఉదాహరణకి ఒంటె ఎడారిలో తిరుగుతూ ఒంటెలు అక్కడ ఉండేటువంటి మొక్కలను తింటాయి. అక్కడ ఉండే మొక్కలు ఏంటి, కలబంద, వాటికి ముళ్ళు ఉంటాయి. ఎందుకంటే అవే ఎక్కువ ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. సో అవి వాటిని తిని చాలా రుచికరంగా ఉంటాయి అనుకుంటాయి అన్నమాట. వాటికి పక్కన ఉన్న కొద్దిగా అయినా సరే కొన్ని ఆకులు ఉన్నటువంటి చెట్లు ఉంటాయి, కానీ అవి తినవన్నమాట. అవి బాగా ముళ్ళున్నటువంటి కలబందలు లాంటి చెట్లనే తింటాయి అన్నమాట. అవి తింటే వాటికి రుచికరంగా ఉంటాయి అన్నమాట. వాటికి ఎందుకు అది రుచికరంగా ఉంటుందంటే ఆ ముళ్ళు వాటి నాలిక మీదే అది బాగా గుచ్చుకొని ఆ రక్తం అయ్యే తాగుతుంటాయి అన్నమాట. ఆ రక్తం అయి తాగుతున్నప్పుడు దానికి ఒక రుచి వస్తుంది అనమాట. అదేమనుకుంటుంది, ఈ చెట్లు ఆ రుచి ఉంది అనుకుంటుంది, కానీ వాస్తవానికి ఆ చెట్లు ఆ రుచి లేదు. ఆ చెట్టులో ఉన్న ముళ్ళులు నాలుకలో గుచ్చుకొని ఆ రక్తం వస్తూ ఉంటారు. ఆ రక్తం తాగుతూ అది అనుకుంటుందంటే అంత లోపల నొప్పి భరిస్తూనే ఉంటుంది,
ఆయన కూడా అదే తాగుతూనే ఉంటుంది, మళ్ళీ ఆ చెట్ల వైపే వెళ్తున్నాను. అలాగే ఈ గృహమేధులు కూడా వాళ్ళు వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు చెడిపేసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకోబోతున్నారు అన్న విషయం కూడా వాళ్ళకి అసలు తెలియదు అన్నమాట. మళ్ళీ ఆ నవ్విన పిప్పినే మళ్ళీ మళ్ళీ నవ్వులుతూనే ఉంటారు. నవిలేరు, చెరుకుని నలివేరు నవిలేరు నవ్వులేరు, ఎంత నవిలిన పిప్పినే మళ్ళీ మళ్ళీ నవ్వులుతా ఉంటే ఇంకెక్కడ ఉంటుంది రసం దాంట్లో. సో ఇక్కడ కూడా చూసిన సినిమాలే మళ్ళీ చూస్తుంటారు, ఓకేనా? చూసిన అవే కార్యాలే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. దాంట్లో ఇంకా మళ్ళీ వాళ్ళకి బోరు కొట్టనే ఉంటది అనమాట, కానీ మళ్ళీ వాళ్ళకి తప్పదు, మళ్ళీ అదే పనులు చేయాల్సిందే. కానీ దాంట్లోనే వాళ్ళు చేసేటువంటి పనులన్నిటికీ కూడా మళ్ళీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు దాని యొక్క పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాలి మళ్ళీ. కానీ వాళ్ళ వాళ్ళ కొంచెం కూడా వాళ్ళకి మనసులో అరే ఏంది ఇది, ఈ జీవితం ఇలాగే ఇలాగే కొనసాగాలనా ఇది, చూస్తే మళ్ళీ మళ్ళీ దెబ్బల మీద దెబ్బలు పడతానే ఉన్నాయి, ఈ దెబ్బలు పడకుండా నేనైనా బయటపడగలనా, శాశ్వతంగా ఈ కర్మ నుంచి నేను బయటపడగలనా, ఏమైనా మార్గం ఏమైనా ఉందా, ఉంటే అది ఎవరి దగ్గర దొరుకుతుంది, అసలు ఆలోచించామన్నమాట. అందువల్లే ఎందుకు ఈ మాటలు అంటున్నామంటే, ఇప్పుడు ధృతరాష్ట్రుడు తను ఇంత ఇంత దెబ్బలు తగిలినా కూడా, ఇన్ని రకాలుగా అవమానాలు పడినా కూడా, ఇంత దారుణంగా మన పిల్లలు చంపబడినా కూడా మళ్ళీ ఎవరినైతే అంతం చేయాలనుకున్నారో వాళ్ళ మధ్యలోనే మళ్ళీ బతకాలనుకున్నారు చూసారా, ఇది గృహమేధుల యొక్క జీవిత లక్షణం అన్నమాట. అంటే వీళ్ళు ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ వీళ్ళు ఉండి హాయిగా బతుకుతున్నారు అనమాట. విదురుడికి అక్కడ వచ్చిందనమాట, నువ్వు ఎవరైతే చంపాలనుకున్నావో వాళ్ళ ఇంట్లో నువ్వు ఎట్లా హాయిగా బతకగలుగుతావు అంటే, బతకాలన్న నీ కోరిక ఎంత బలంగా ఉంది చూడు, కాలం నీ మీద ఎంత ఎంత ప్రభావం చూపించింది, అయినా కూడా నీకు బుద్ధి రావడం లేదే అన్నది. ఇప్పుడు చూస్తాము ధృతరాష్ట్రుడిని ఖండించినటువంటి విదురుడు, ఓ రాజా ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో, కాలం నీలో ఎంతటి భయాన్ని నింపిందో గమనించు. ప్రతి జీవుడు, ప్రతి మనిషి తాను తను అనుకున్నటువంటి లక్ష్యం కోసం తన స్వతంత్రంగా తన నిర్ణయాలు తీసుకొని ఎవరి మీద ఆధారపడకుండా తన కష్టం తను బయటికి రావాలి. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు తన కష్టం మీద కాకుండా వేరే వాళ్ళ యొక్క దయ మీద, ఎందుకంటే బయటికి వెళ్తే భయం అన్నమాట, మనం బతకగలవో లేవో, మనల్ని మనకు కావాల్సి మనకు దొరుకుతుందో లేదో, మనం ఆ, ఆ, మనకి తగిన విధంగా మనకి ఆ గౌరవం లభిస్తుందో లేదో అని చెప్పి బయటికి వెళ్ళాలంటే భయం అన్నమాట. ఆ బయటికి వెళ్ళేటువంటి ఆ సాహసం చేయలేక కదా, ఒకరి యొక్క దయ మీద మనం బతుకుతూ కదా, కాలాన్ని ఈడుస్తా ఉన్నావు, ఇది నిజంగా నీకు మంచిది కాదు, ముందు ఇక్కడి నుంచి ఇంటి నుంచి వీళ్ళ అదే మన ధర్మరాజు వీళ్ళ యొక్క ఇదిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో. నువ్వు చేసినటువంటి పనులు, నువ్వు చేసినటువంటి కార్యాలు, నువ్వు నువ్వు వాళ్ళ మీద నువ్వు నీ యొక్క దాని ఏమంటారు, ఎలాగైనా రాజ్యాన్ని అనుభవించాలి, రాజ్యానికి నువ్వే ఆ అచంచల అదే శాశ్వతమైన రాజు కావాలని, నీ పిల్లలే రాజులు కావాలని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద చేసిన కుట్రలు కుతంత్రాలు నీకేం భయం వేయడం లేదా నీకు? లేకపోతే బయటికి వెళ్ళాలంటే నాకు ఈ మాత్రం వసతి దొరకదని, ఈ మాత్రం నాకు ఆశ్రయం దొరకదని చెప్పేసి నువ్వు భయపడుతున్నావా? నువ్వు చేసిన వాటికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు మనిషి జన్మలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాలు ఉంటాయి. గృహస్థ జీవితం ఎప్పుడైతే నీ పిల్లల్ని నువ్వు ఒక స్థితిలో వాళ్ళు పెట్టావో అక్కడ అయిపోయింది, గృహస్థ జీవితం అక్కడితో అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళ మీద కాదు, ఇంకా మన మన జీవితం గురించి మనం ఆలోచించాలి. మనం చేసిన వాటన్నిటికీ మనం కడుక్కోవాలి. మన భగవంతుడి మీద ధ్యాసలో పూర్తిగా నిమగ్నమయ్యి ఇక్కడి నుంచి శాశ్వతంగా ఇక్కడి నుంచి బయటపడాలి. చూడు నీళ్ళు ఎంత భయాన్ని తీసుకొచ్చిందో, బయట పడలేక ఎక్కడ పోయి ఇంకా పోయి వాళ్ళ మధ్యలోనే వాళ్ళ యొక్క మోచేతుల దగ్గరే నువ్వు పడున్నావు చూడు నువ్వు.
ఎస్, చాలా కఠినంగా మాట్లాడాడు విదురుడు. ఎందుకంటే ఆ స్థాయిలో మాట్లాడకపోతే ధృతరాష్ట్రుడు పౌరుషంతో అక్కడి నుంచి బయటికి రాడనమాట. ఒకసారి మనల్ని తిట్టే వాళ్ళని మనం వాళ్ళని తప్పుగా భావిస్తాం అనమాట. కానీ యాక్చువల్ చెప్పాలంటే మనం తిట్టే వాళ్ళు మనకు చాలా మేలు చేస్తున్నారు. మన లోపాలను చెప్తున్నారు. మనలో ఉన్నటువంటి ఆ, ఏవైతే కొన్ని కొన్ని అవలక్షణాలు ఉన్నాయో వాళ్ళు మనకి వివరించగలుగుతున్నారు అవి. మన లోపాలు మన అవలక్షణాలు చెప్పే వాళ్ళే మనకు నిజమైనటువంటి స్నేహితులు అనమాట. ఎందుకంటే వాటిని మనం సరి చేసుకునే అవకాశం మనకు వస్తుంది. కానీ మనం ఏమనుకుంటే పొగిడే వాళ్ళే మన వాళ్ళు అనుకుంటాము. ఆ పొగిడే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి అన్నమాట మన నుంచి. ఆ అవసరాలు తీర్చడానికి వాళ్ళు పొగుడుతారు. సో మనం ఏమనుకుంటామంటే ఆ పొగడ్తల మనకంటే గొప్ప వాళ్ళు ఇంకోరు లేరని వాళ్ళని మనం అక్కువ చేర్చుకుంటూ ఉంటాం. సో ధృతరాష్ట్రుడిని చాలా మంది పొగుడుంటారు. కానీ ఫస్ట్ టైం విదురుడు తిడుతున్నాడు అన్నమాట. కానీ కంప్లీట్ గా ధృతరాష్ట్రుడి యొక్క మేలు కోసమే, అతని భవిష్యత్తులో శాశ్వతంగా నరకలోకి పానీయకుండా ఆయన కాపాడుతున్నాడు ఇక్కడ. నువ్వు ఏం చేసినా సరే అంటున్నాడు, మరణం నుండి ఎవరు తప్పించలేరు. భగవంతుడి కాల రూపం మనందరినీ దర్శనమిస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నా సరే ఒకరోజు నీకు మరణం వస్తుంది కదా. ఆ మరణం వచ్చే లోపల మన భగవంతుడి చింతనలో మనం వచ్చేయాలి. ఒకవేళ మన భగవద్ చింతనలోకి రాకపోతే మరణ రూపంలో భగవంతుడే మళ్ళీ మనకి దర్శనం ఇస్తాడు. కాబట్టి నువ్వు అనుకున్నా సరే ఒకరోజు మరణం వస్తుంది. ఆ మరణం వచ్చే లోపల మనం చేసిన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి ముందు ఇక్కడి నుంచి నువ్వు బయటపడు. మరి కాలం అన్నిటినీ అందరినీ, ఐశ్వర్యాన్ని అన్నిటినీ అందరినీ అంటే ఐశ్వర్యాన్ని, గౌరవం, పిల్లలు, భూమి, ఇంటి, జీవితాన్ని మొత్తాన్ని ఇక్కడ కాలంలో మనం సమర్పించాల్సిందే. ఏదో ఒక రోజు కాలంలో మనం అన్ని వదిలేసుకొని పోవాల్సి. అంటే విధంగా విదురుడు ఏమంటాడంటే ధృతరాష్ట్రుడితో, కాలక్రమంలో నువ్వు చూడు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నీ పిల్లలంతా ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళంతా ఎట్టుపోయారు, వాళ్ళంతా కాలంలో వాళ్ళందరూ కూడా కొట్టుకోపోయారు వాళ్ళంతా కూడా. ఒక విధంగా ఇది ధృతరాష్ట్రుడు విదురుడు కంటే కూడా విదురుడు మనకే చెప్తున్నాడేమో అన్న భావనలో మనం ఆలోచిస్తే మంచిది అనమాట. అప్పుడు మనకి ఎవరిని ఆశ్రయించాలి, ఇప్పుడు చేయగలిగిన పనులు మనం చేసేసాము, అయిన బాధ్యత మనం కంప్లీట్ చేసుకున్నాము, లేదా ఒకవేళ బాధ్యతలు ఇంకా ఉంటే ఎస్ మన భవిష్యత్తు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం విదురుడి యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు ఏం చేసినా సరే కాల పరమ దుస్తరహ, ఎంత భయంకరమైంది అంటే కాలంలో అన్ని సమర్పించాల్సిందే మనం. ఓకేనా, అన్నిటినీ అందరినీ మనం వదులుకోవాల్సిందే. సో దాంట్లో భాగంగా అల్టిమేట్ గా జీవితాన్ని కూడా మనం సమర్పించాల్సిందే. ఎవ్వరు కూడా కాలానికి ఎదురు వెళ్ళలేరు అన్నమాట. కాలానికి ఎదురు ఇదే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు భక్తులే అవుతారు. ఎందుకంటే ఈ కాలం అయిన తర్వాత కూడా వాళ్ళు వైకుంఠంలో వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు. కాబట్టి వాళ్ళు మాత్రం కాలం ఏం చేయలేదు. కాలం మీద ఏం చేయలేదు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు సంపాదించుకున్నటువంటి భక్తిని కాలం ఏమీ చేయలేదు. మిగతా అన్నిటినీ కాలం నాశనం చేసి పడేస్తుంది. భక్తులను మాత్రం ఏమి చేయలేదంటే వాళ్ళ శరీరాలు ఏం చేయలేదండి, వాళ్ళ శరీరాలు పోతాయి, అలాగే వాళ్ళ బంధువులందరూ పోతారు, అవన్నీ పోతాయి. కానీ వాళ్ళ భక్తిని మాత్రం కాలం ఏం చేయలేదు. వాళ్ళు సంపాదించుకున్న ఐశ్వర్యం ఉంది కదా, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం, అది ఏం చేయలేదు. అందుకే అన్నారు, మీ వారందరూ తండ్రి, తమ్ముడు, శ్రేయభిలాషులు, మరి పుత్రులందరూ చనిపోయారు. నీ శరీరం చూడు ఇప్పుడు ఎంత పనికి రాకుండా పోయిందో. ఇంకొకరిపై నువ్వు ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. పక్క శరీరం పోతా ఉంది, క్షీణిస్తా ఉంది, ఒళ్ళు ఊడిపోతా ఉన్నాయి, చాలా శరీరంలో పట్టు కోల్పోయాము, శక్తి కోల్పోయాము. ఇప్పటికైనా సరే భగవంతుని తలుచుకోవడానికి ఇక్కడి నుంచి బయటపడు. ఒక విధంగా అంటే ముసలితనం అంటే మనకి మరణానికి సిగ్నల్ అన్నమాట. అది ముందుగా మనకి ఇచ్చే వార్నింగ్ సిగ్నల్. ఇవ్వాలని రూల్ ఏం లేదు, మన ఆయుష్ని బట్టి మనం ఎప్పుడైనా చనిపోవచ్చు. బట్ మన ముసలితనం వచ్చింది అంటే అంటే అప్పటి వరకు మనం ఉన్నాము అని అంటే, ముసలితనం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం ఇంటి వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళ యొక్క దయా దాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నాము అంటే భగవంతుడి చింతన లేని వాళ్ళు అని చెప్పారు. భగవంతుడి చింతనలో ఉంటూ ఆ టైంలో మనం వాళ్ళకి ఎంతవరకు అవసరం అంతవరకు చూసుకుంటూ మనం మాత్రం మన భగవద్గీత, భాగవతం
క్లాసులు వినడం, భగవంతుడికి ఏదో చింతనలో ఏదైనా సేవ చేసుకోవడం ఇలా ఉంటే అది పర్వాలేదు. అంటే మనం భగవంతుడి మీద ఆధారపడి మన జీవితాన్ని గౌరవప్రదంగా మనం వెళ్తున్నట్టు. కానీ ఈ టైంలో కూడా ఇంకా మనం భగవంతుని తలుచుకోకుండా ఇంకా మనం ఆ ఇంట్లో వాళ్ళు బిడ్డలు, మనవరాళ్ళు, మనవాళ్ళు, ఇంకా వాళ్ళ ఆస్తులు వీళ్ళ గురించి ఇంకా ఆలోచించామంటే ఇంకా విదురుడు అంటున్నాడు అది అన్నమాట. ఇవన్నీ మన జీవితంలో ఎంతమంది మన నుంచి వేరే వెళ్ళిపోయారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు. నిజంగా నిజంగా అది బాధాకరం కదా అది. రేపు మనకు కూడా ఒక మరణం వస్తుంది కదా. సో మరణం వచ్చే లోపల ఆ మరణ సమయంలో మనం పడేటువంటి ఆ బాధను తప్పించుకోవడానికి ఏం చేయాలని మనం ఆలోచించాలి కదా. సో శరీరం పనికి రాకుండా పోయి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నా కూడా ఇంకా బతకాలన్న నీ ఆలోచన, నీ పరిస్థితి చూడు. వాళ్ళ మీద జీవించాల్సిన అవసరం వచ్చిందే. అసలు నీ పరిస్థితి చూడు ఎంత దారుణంగా ఉందని చెప్పేసి వీరుడు అంటున్నాడు అన్నమాట. చూడండి ఒకసారి నీ ముసలితనం లక్షణాలు చూడు ఒకసారి ఎట్లా వచ్చినాయి. నువ్వు పుట్టుకతో గుడ్డి, కాలంతో పాటు నీకు చెవుడు వచ్చింది. ఓకేనా, నీకు మరుపు అన్ని మర్చిపోయావు, మరుపు వచ్చేస్తుంది, పళ్ళు ఓడటం జరుగుతా ఉంది, దగ్గుతూ ఉన్నావు అనమాట. లోపల ఉన్నటువంటి కఫం అంతా బయటకు వస్తా ఉంది. ఇంకా అనుభవించాలనుకుంటున్నావా ఇంకా నువ్వు జీవితాన్ని? నీకు ఈ శరీరం నీకు ఏ విధంగా నీకు ఉపయోగపడుతుంది? ఇంకా ఉండే కొంది ఇంకా శరీరము ఇంకా మనల్ని ఘోరమైన పరిస్థితిలో పెడుతుంది. ఇప్పటికైనా నువ్వు బయటకు వచ్చేసేయి. ఈ బయటకు వచ్చే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఉన్న ప్రాక్టికల్ గా మనం బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కాదు. బయటకు వచ్చేయడం అంటే అలాంటి వాటిలో ఎక్కువ ఆలోచించకుండా భగవతుడి చింతనలో ఎక్కువ టైం గడపమని చెప్పన్నమాట. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కాదులే, 60 సంవత్సరాల తర్వాత చూద్దాంలే మన జీవితాలు, అప్పుడు కాబట్టి మన భగవంతుడి గురించి ఆలోచిద్దాం అనే పాయింట్ కాదు ఇక్కడ. ధృతరాష్ట్రుడు ఇంతకాలం దే- అసలు ఏమి ఒక భగవత్ చింతన అసలు ఏమాత్రం అసలు చేయలేదు. మనకి అసలు చింతన రాదు. మనం చూస్తూ ఉంటాం హాస్పిటల్స్ లో ఏ విధంగా వాళ్ళకి మరణ మరణ భయం వచ్చినప్పుడు డాక్టర్ని ఎట్లా వేడుకుంటుంటాం, ఎట్లయినా మమ్మల్ని బతికించండి. ఏది 70-80 సంవత్సరాలు కూడా అయిపోయి ఉంటుంటాం. ఎలాగైనా మమ్మల్ని బతికించండి, ఇంకా మేము మనవడు మనవరాలు పెళ్లి చూడాలి, ఇంకా మేము ఇంత అంటే శరీరం ఇంత దారుణంగా మనల్ని అంటే దాని ఏమండి కష్టపెడుతున్నటువంటి ఏదైతే ఆ ఇది ఉందో అదే బిదురంటాడు అనమాట. చూడు నువ్వు ఎట్లాంటి ఒక బానిసమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో, ఇక్కడి నుంచి నువ్వు బయటపడిపో, ఇక్కడి నుంచి అయినా ఇక మీదటైనా అని విధులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఇక్కడ బతకాలనే ఆకాంక్ష శత్రువైన భీముడింట్లో ఒక కుక్కలాగా వారు పడేసిన ఆహారాన్ని తింటూ బతకాలని నువ్వు తపన పడుతున్నావా? ఎవరైనా అంటే కనీసం మనం జీవితకాలం వాళ్ళని చంపాలని చూసి వాళ్ళ శత్రువుల కింద పరిగణించి కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే నువ్వు బతకాలి, వాళ్ళ మీద నువ్వు ఆధారపడి వాళ్ళు పడేసిన అంటే ఏదైతే వాళ్ళు పడేసిన ఆహారాన్ని నువ్వు ఒక కుక్కలాగా తింటున్నావు ఆలోచించుకో అని చెప్పడం చాలా కఠినమైన మాట ఇది. ఎందుకు విదురుడు అంత కఠినమైన మాట అంటే, ఎందుకంటే ఆ స్థాయిలో శత్రువుల ఇంట్లో మనం తిని బతుకుతున్నాము అని బతకాలన్నటువంటి ఆకాంక్ష ఉంది కదా. ఇది ఎంత బలమైనటువంటి ఒక అంటే బతకాలి అన్నటువంటి ఒక బానిసత్వం ఇది. దాని నుంచి బయటపడేయాలంటే వాళ్ళ అన్నని ఆ స్థాయిలో మాడకపోతే, అతన్ని గుర్తు చేయకపోతే అతను ఇక్కడి నుంచి బయటపడ్డాను. మన జనరల్ గా ఏమైనా శత్రువులు ఉంటే కనీసం వాళ్ళ నీడవాడు మన మీద పడకూడదని మనం దూరంగా వెళ్ళిపోతాం. కానీ బతకాలి అన్న కోరిక, శత్రువు ఇంట్లో ఉంటున్నావని ఎట్లా నువ్వు హాయిగా పడుకోగలుగుతున్నావు ఇక్కడ, ఎలా నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు, ఎలా నువ్వు ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నావు అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఎస్, అంటే నిజంగా ఆధ్యాత్మిక గురువులు ఒక విధంగా ఇక్కడ గురువులాగా విదురుడు తన తన యొక్క ఆ, తన యొక్క ఆ, దాని ఆ, తను
తన మీద ఆధారపడ్డటువంటి తన శిష్యుడిని బయటపడేయడానికి, వాళ్ళ జీవితాలని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు వాడేటువంటి కఠినమైనటువంటి పదాలు వాళ్ళకి మేలు జరుగుతుంది. వాళ్ళకి ఒక విధంగా ఇక్కడ విదురుడు ఒక గురువు స్థానం తీసుకున్నాడు. ఆ ధృతరాష్ట్రుడు తన శిష్యుడిగా భావిస్తున్నాడు. ఇలా కఠినంగా మనకి, కానీ విదురుడి దీంట్లో ఇలా అనడంలో మాట్లాడడం ఆయనకు ₹1 కూడా లాభం ఏం లేదు. ఆయన అసలు ఆ తీర్థయాత్ర వదిలేసి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఆయన చక్కగా మైత్రేయ ముని యొక్క సాంగత్యంలో కృష్ణలీలలు వింటూ హాయిగా ఉన్నాడు. కానీ ఎందుకో మా అన్నని దీంట్లోంచి బయటపడేయాలి నేను అని ఇది ఆయనలో ఉన్నటువంటి ఆయన యొక్క దయాగుణానికి. నిజంగా వైష్ణవులు లేదా ఆచార్యులు గురువులు నిజంగా దయామయులు అనుకుంటారు. సో మనల్ని ఆ కాల ప్రభావం నుంచి బయటపడేయడానికి, ఆ మాయ నుంచి మనం బయటపడడానికి వాళ్ళు ఎంత దూరమైనా వాళ్ళు ప్రయాణిస్తారు అనుకుంటారు. నువ్వు ఎవరిని చంపాలనుకున్నావో వారి దయ మీద నువ్వు బతకడం, ఇంత నీచమైన జీవితం బతకాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు అసలు ఈ స్థితికి నువ్వు దిగజారాల్సిన అవసరం నీకు లేదు. అసలు నువ్వు బయటకు వచ్చేసేరా. ఎలా నువ్వు చేసినటువంటి నీ పాపాలను కడుక్కోవడానికి, నీ హృదయంలో ఉన్న కామక్రోధ మోహ మదమత్సరాలు త్రిగుణాల నుంచి నువ్వు పూర్తిగా పవిత్ర అవ్వడానికి నీకు ఇంకా అవకాశం ఉంది. ఉన్న ఆ శక్తిని దానికోసం ఉపయోగించు. అందుకని మనం ఇప్పుడు దాకా కొడుకులు, కూతుర్లు, మనవరాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి వీరందరూ చేసింది చాలు. ఇంకా ఇప్పుడు మనం అందుబాటులో ఉన్నాం వాళ్ళ గురించి. కానీ ఇప్పటికైనా మనసు వచ్చి కృష్ణుడి మీదకి వెళ్ళకపోతే, ఇప్పటికైనా మనం భగవంతుడి మీదకి మనం జీవితంలో ఆయన గురించి చింతన చేయకపోతే, సో మనం చేసిన వాటన్నిటికీ కర్మల మళ్ళీ మనం వాటి యొక్క ప్రభావంలో మళ్ళీ మన భవిష్యత్తులో కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది అనుభవించడం మేల, లేదా కొన్ని వీటికి కొంచెం దూరంగా ఉండి వాటిల్లో పూర్తిగా నిమగ్నం కాకుండా, దాని అర్థం మన ఇంటి నుంచి వెళ్ళిపోవని మనం ఇప్పుడున్న సందర్భాల్లో మనం ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో అది మనం మాట్లాడలేము. ఆ రోజుల్లో రాజులు అది వేరే సంగతి. ఇప్పటికైనా సరే మనము ఎక్కువ హరే కృష్ణ మంత్రం, భగవన్నామంలో, భగవత్ చింతనలో మనకు కృష్ణ కథ ఉంటే వాటి మీద మనం వాటికి వెళ్ళడం, వినడం, ఇంకా వీలైతే విన్న వాటిని మన పిల్లలకు చెప్పి వాళ్ళకి మనలాంటి దుస్థితి రాకుండా వాళ్ళు అంతకంటే ముందే మేల్కొని వాళ్ళు భగవద్ చింతనలో వాళ్ళు గొప్పగా వాళ్ళ జీవితాలు జీవించి వాళ్ళు శాశ్వతంగా బయటపడడానికి కావాల్సినటువంటి ఆ యొక్క అవకాశాన్ని మనమే ఇవ్వాలి వాళ్ళకి. మనం ఇవ్వకపోతే వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళు ఏంటంటే మనం ఎలా జీవించామో వాళ్ళు కూడా అలాగే జీవించుకుంటూ వస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం భగవత్ చింతనలోకి వచ్చి వాళ్ళకి అది నేర్పిస్తే మనం పడాల్సిన ఇబ్బందులు వాళ్ళు పడకుండా వాళ్ళు బయటపడగలుగుతారు కదా వాళ్ళు. సో ఆ విధంగా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం దానికి సంబంధించినటువంటి విధి విధానాలని మనం వాళ్ళకి అందించాలన్నమాట. లేకపోతే మనలాగే ఇప్పుడు మనం ఏవైతే ఇబ్బందులు, కష్టాలు శరీరం వల్ల మన మీద చూపించే ప్రభావం, శరీరం ముసల్తనం, అది రేపు వాళ్ళకు కూడా అదే మార్గంలో వాళ్ళు వస్తారు, వాళ్ళు అదే బాధలు అనుభవిస్తారు. సో మనం కనీసం వాళ్ళ మీద మనం దయ చూపించి మనం కొద్దిగా ఆధ్యాత్మిక చింతనని వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు మనకంటే బ్రహ్మాండంగా బతకగలుగుతారు. అందుకని నేను మరణించాలని లేదు, గౌరవాన్ని వదిలి ఇతరుల దయపై బతకాలనుకుంటున్నావు, మరణం సమీపిస్తావు, జాగ్రత్తగా చూసుకో. నీకు ఒక పక్కేమో మరణించాలని లేదు, ఇంకోవైపు ఏమో గౌరవాన్ని వదిలి ఇతరుల దయపై బతకాలనుకుంటున్నావు. గౌరవాన్ని పక్కన పెట్టినా సరే ఇతరుల దయ మీద బతకాలనుకుంటున్నావు. ఇంకోటేమో నీకు మరణించాలని లేదు. ఈ రెండు మధ్య కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నావు, కానీ ఈ లోపల నీకు మరణం సమీపిస్తా ఉంది. మరణం వచ్చిందంటే నువ్వు భగవత్ చింతనలో లేకపోతే మరణ సమయం లోపల నువ్వు చేసినటువంటి అన్ని రకాల అకృత్యాలకి నువ్వు మళ్ళీ వచ్చే జన్మలో దాని యొక్క పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిజమైనటువంటి ధీరుడు ఏం చేస్తాడు అని అంటే
తను నిజమైనటువంటి భక్తుడు ఏం చేస్తాడంటే తను ఎప్పుడు కూడా ఓకేనా, తన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, తన ఇంటి వాళ్ళ మధ్య తను ఎప్పుడు ఉండాలనుకోడు. ఒక వయసు వచ్చిన తర్వాత నిజమైన ధీరుడు ఏకాంత స్థలానికి వెళ్తాడు. ఎటువంటి ఆసక్తి లేకుండా పనికిరాని శరీరాన్ని ఆనందంగా వదిలేస్తాడు. ఉదాహరణకి మనం పాత రోజుల్లో మనం గమనిస్తే వాళ్ళు ఒక టైం అయిపోయిన తర్వాత పిల్లలకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. ఆ తీర్థయాత్రలు వెళ్ళిపోవడం అంటే ఇంకా మళ్ళీ తిరిగి రారని అర్థం అన్నమాట. అంటే మనం కాశీ, మేము కాశీ వెళ్ళిపోతున్నాం అంటే అక్కడే ఎక్కడే ఏదో చేసుకుంటారు, అక్కడే వాళ్ళు ఏదో తింటారు, భగవంతుడిని పూర్తిగా వాళ్ళు ఆ, ఆలోచనలో నింపుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడే శ్రీరం వదిలేస్తారు అనమాట. అక్కడే భగవంతుడి యొక్క ధామానికి అటే వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి రాదు. సో తీర్థయాత్ర అంటే ఒకసారి మనం పెంచాము, పెద్ద చేసేసాము, బాధ్యతలని వాళ్ళకి అప్పచెప్పాము, మనం వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలి ఇన్ ద సెన్స్ ఇంకా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకూడదు. సో నిజమైన ధీరుడు, నిజమైనటువంటి వ్యక్తి అంటే అంటే జ్ఞానవంతుడు, ఆధ్యాత్మికవేత్త అందరి మధ్య చనిపోవాలనుకోవడం అనమాట. ఎందుకు ఏకాంతంగా వెళ్ళాలనుకుంటే ఏకాంతంగా వెళితే ఎక్కువ భగవంతుడి గురించి ఆలోచించుకోవే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమంటారంటే నేను అందరిని చూడాలి, అందరూ మా దగ్గర రైట్ చేసేయండి, మేము లాస్ట్ టైం చూడాలనుకుంటున్నాం, మేము చచ్చిపోయేటప్పుడు అందరూ ఉండాలి ఇక్కడ. అందరూ ఉంటే ఎవరి గురించి ఆలోచిస్తాం మనం? మన వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అప్పుడు మన వాళ్ళ గురించి ఆలోచిస్తే అప్పుడు మనం ఎటువంటి పరిస్థితి మళ్ళీ మనం పుడతాం మనం. సో కృష్ణుడు అంటాడు భగవద్గీత 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో, యం వాపి స్మరన్ భావం తజంతంతే కలేవరం తాం తామే వేతి కౌంతేయ సదా సద్భావ భావిత. మరణ సమయంలో ఎవరి ఆలోచనలో వాళ్ళు చనిపోతారో మళ్ళీ వాళ్ళ దగ్గరే మళ్ళీ పుడతామంట మళ్ళీ. సో ఎవరి గురించి మనం మరణ సమయంలో ఎక్కువ ఆలోచిస్తాము, ఎవరి మీద అయితే మనకి ఎక్కువ ప్రేమ, అనురాగం లేదా ద్వేషం ఉంటుందో వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తాం అనమాట. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం చనిపోయాం అనుకోండి, మళ్ళీ వాళ్ళ మధ్యలో మళ్ళీ పుడతాం మళ్ళీ మనం వెళ్ళి. అంటే మనకి ఖచ్చితంగా మనకి ఇంకో జన్మ ఉంటుందన్నమాట. కానీ ధీరుడు అనేవాడు ఏమనుకుంటాడంట, వాళ్ళ మధ్యలో చనిపోవాలి కాదు, నేను దూరంగా చనిపోవాలి. దూరంగా వెళ్ళినప్పుడు నాకు అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను పూర్తిగా భగవంతుడి యొక్క చింతనలో, భగవంతుడి యొక్క ధ్యాసలో, భగవంతుడి యొక్క ఆలోచనలో చనిపోవాలనుకుంటాడు. అది నిజమైనటువంటి ధీరుడు, నిజమైనటువంటి భక్తుడు చేయవలసినటువంటి పని. కాబట్టి నరోత్తముడు అంటే వాడు ఎలాంటి వాడు అంటే నరుల్లో ఉత్తముడు, నరోత్తముడు. ఎటువంటి భౌతిక ఆసక్తులు లేకుండా ఒకరు ఇంటిని వదిలేసి వచ్చి ఎవరికొకరి ద్వారా ప్రేరణ ద్వారా హరి మీద ఆధారపడాల్సి వస్తే అతడు నరోత్తముడు. ఎటువంటి భౌతిక ఆసక్తులు లేకుండా వారు ఆసక్తి లేకుండా ఇంటిని వదిలేసి వచ్చి ఎవరో ఒకరి ద్వారా ప్రేరణ, ఎవరి మీద ఏ ప్రేరణ, హరి మీద ఆధారపడాల్సి వచ్చేటువంటి అలాంటి ఒక ప్రేరణ తెచ్చుకుంటాడు, అటువంటి వాడు నరోత్తముడు. ఆసక్తులు లేవు ఎవరి మీద, దేని మీద. 2, ఇంటి మీద అస్సలు లేదు. ఎవరెవరి ద్వారా తనకి ప్రేరణ కలిగింది అనుకోండి, ఏది హరిని తలుచుకోవాలి అని, హరి మీదే ఆధారపడాలని, అటువంటి వ్యక్తి నరోత్తముడు. కాబట్టి మన విదురుడు అంటాడు అనమాట ధృతరాష్ట్రుడు, కాబట్టి ధీరుడు వలె కలియుగం సమీపిస్తా ఉంది. ఇంకా వాళ్ళని ద్వాపరయుగం తర్వాత ఇంకేముంది, కలియుగం ఉంది. కలియుగం సమీపిస్తా ఉంది, దాంతోపాటు మరణం కూడా సమీపిస్తా ఉంది. ఆ సమీపించే లోపల వెంటనే ఈ నుంచి నువ్వు బయటపడి ఉత్తరం వైపు నువ్వు ప్రయాణించు. ఉత్తరం అంటే బదిరికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేసుకో. ఉన్న కాలంలో ధ్యానం చేసుకో. భగవంతుడు మీద పూర్తిగా నీ ధ్యానం పెట్టు. అల్టిమేట్గా నువ్వు ఇక్కడి నుంచి నువ్వు బయటపడిపో అని చెప్పి మనకి విదురుడు
ధృతరాష్ట్రుడిని తను నిజమైనటువంటి ఒక భక్తుడిగా, ఒక గురువుగా ఆ, జీవితాన్ని తనకు తెలియకుండానే నాశనం చేసుకోబోతున్నటువంటి ధృతరాష్ట్రుడిని ఇక్కడి నుంచి బయటవేయడానికి కొన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ కఠినమైన మాటల వెనకాల అతని యొక్క దయ ఉందన్నమాట. అట్లానే మనం అందరం కూడా విదురుడు అది మనతోనే మాట్లాడుతున్నాడు, మన కోసమే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనందరిలో కొంతమందికి బాధ్యతలు అయి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా బాధ్యతలో ఇంకా ఉండొచ్చు. కానీ ఏదేమైనా సరే బాధ్యతలో ఉన్నప్పటికీ, బాధ్యత అయిపోయినప్పటికీ కూడా అందరికీ ఉండేది ఒక మెసేజ్ ఒకటే అనమాట. ఇక్కడ మనకి ఏంటా మెసేజ్ అని అంటే, అన్ని పరిస్థితులు అన్ని కాలాల్లో మనం భగవంతుడి చింతనలో ఉండడం అలవాటు చేసుకోవాలి. అనాసక్తితో, అంటే ఎప్పటికైనా సరే ఇవి నా వెనకాలే ఉంటాయి, నాతో పాటే వస్తాయి, ఈ మనుషులను శాశ్వతం అనే భావన లేకుండా, అవన్నీ కూడా మన అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు వాడుకుంటూ, అంతవరకే సంబంధం పెట్టుకుంటూ, యాక్చువల్గా మనం కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా రోజు హరినామం చేసుకోవడం, జపం చేసుకోవడం, భగవద్గీత, భాగవతం ఏదైనా 1-2 శ్లోకాలు చదవడం, లేదా ఇస్కాన్ వాళ్ళు చాలా రకాలుగా ప్రవచనం ఇచ్చినారు, ఏదో ఒకటి మనం వినడం, భగవంతుడు చెప్పినటువంటి నియమాలను పాటించడానికి ప్రయత్నించడం. సో ఇవి మనము ప్రభుపాద గారి పుస్తకాలు కావాల్సి ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో వాటిని చదవడం. సో ఇవన్నిటితో క్రమక్రమంగా మనం సరైన సమయం వచ్చినప్పుడు మనం భగవద్గీత చింతనలో ఉంటూ మనం హ్యాపీగా ఇక్కడి నుంచి మన శరీరాన్ని వదిలేసినప్పుడు మానవ యొక్క జన్మ యొక్క పరిపూర్ణత మనకి లభిస్తుంది, ఆనందంగా మనం ఉండగలుగుతాం అనమాట. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు రాత్రికే ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు వెళ్ళిపోతారు అనమాట. ఎవరికి చెప్పరు అనమాట. ఈవెన్ ధర్మరాజు కూడా చెప్పరు. ధర్మరాజు విదురుణ్ణి పలకరించాడు, గౌరవ మర్యాదలు ఇచ్చాడు, ఆయన దగ్గర విషయాలు తెలుసుకున్నాడు. కానీ ఈ సంఘటన ఏదైతే జరిగిందో, విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడడం, ఇవన్నీ సపరేట్గా గదిలో వాళ్ళు ఏకాంతంగా ఈ డిస్కషన్ జరిగిందను. రాత్రి అయిపోయింది. ఇంకా ధర్మరాజు అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. వీళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. సో నిజంగా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు, భగవంతుడి యొక్క ధ్యాసలో పూర్తిగా వాళ్ళు నిమగ్నం అవ్వకుండా వాళ్ళు ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటారు రావడం, మళ్ళీ మన మీద వాళ్ళ ప్రేమ అనురాగాలు చూపించడం, మళ్ళీ మనకి ఎక్కడో మళ్ళీ మనసు మారిపోవడం, మళ్ళీ తిరిగి రావడం. సో అవన్నీ ఉండకూడదు, అవన్నీ వీళ్ళకి తెలియకూడదనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతకుముందు అవి జరిగేటివి అవన్నీ కూడా. అంటే మనం ప్రస్తుతానికి దాన్ని ఆ వాతావరణం నుంచి మనం పూర్తిగా మనం బయటకు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు వేరే పరిస్థితులన్నీ మారిపోయాయి కాబట్టి మన యాత్రకి వెళ్ళేది ఎందుకంటే ఇప్పుడు కేవలం విహారయాత్రలా చేసుకుని వచ్చేస్తున్నామే తప్ప మనం భగవంతుని చింతన పెంచుకోవాలి, భక్తిలో ఇంకా నేను ముందుకు ఎదగాలి, ఇంకా మన లోపాలని సరి చేసుకోవాలి, వాటిని భగవంతుడి యొక్క ఇంకేదైనా సాధనలో మనం ఇంకా ఎక్కువ నిమగ్నం అవ్వాలి అనే ఆలోచనలు లేకపోతే, సో ఖచ్చితంగా మనం విపరీతమైన ఆసక్తులు పెంచేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళతో కావచ్చు, మిగతా ఆస్తులు వసతులతో, మన మరణ సమయంలో అంతకంటే ఇంకా ఎక్కువ భయాన్ని, ఎక్కువ ఆందోళనని, ఎక్కువ బాధను అనుభవించాల్సి వస్తుంది. సో దానికంటే ముందరే మనం ప్రిపేర్ అవ్వగలిగామనుకోండి. అందుకే లైఫ్ ఈజ్ అన్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అంటారు అనమాట. సో లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. మనం జీవితాంతం మన కృష్ణుడి మీద మనం ఎంత మన ఆసక్తి చూపిస్తామో ఎగ్జామ్ అప్పుడు అంత హ్యాపీగా మనం బయటపడిపోతాం. లేదా మనం కృష్ణుని పక్కన పెట్టి మిగతా వాటి మీద పూర్తిగా నిమగ్నం అయ్యామనుకోండి, మరణ సమయంలో అంతకంటే దారుణమైనటువంటి భయాల్ని, ఆందోళన మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో చాయిస్ మందే అనమాట. ఇంకా అంత మనల్ని మన మీద మనమే కాపాడుకోవాలి.
మనమే నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రాత్రి వెళ్ళిపోతారు అనమాట. నిర్ణయం తీసేసుకున్నారు వాళ్ళు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి దయ మీద మనం బతకాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే రేపు మనం చూస్తాం, అఫ్కోర్స్ రేపు ఉండదు క్లాస్, 4 రోజులు ఉండదు. సో కంచి యాత్రకి మేబీ మళ్ళీ మనం బుధవారం ఉదయం మళ్ళీ కలుసుకుంటాం. ఆ, ఈ ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ ఇదే అధ్యాయంలోనే ధర్మరాజు యొక్క ఆందోళన ఇప్పుడు, అరే నేనేం తప్పు చేశాను, వీళ్ళ చెప్పకుండా వెళ్ళిపోయారే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, పైగా వాళ్ళ కళ్ళు కనబడవు వాళ్ళకి, వాళ్ళు ఎటువంటి బాధ అనుభవిస్తున్నారు, వీళ్ళకి నేను ఎంత అన్యాయం చేశాను నేను అని మళ్ళీ అనవసరంగా ఆయన విపరీతంగా బాధపడుతుంటాడు అనమాట, ఆందోళన చెందుతుంటాడు. అటువంటి ఆందోళన చెందేటువంటి ఆ వ్యక్తి ధర్మరాజుకి నారదుల వారు వచ్చి సరైనటువంటి సూచనలు, సరైనటువంటి పాఠాలు నేర్పించడం అన్నమాట. సో అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ ఒక అధ్యాయం మాత్రం కొంచెం ఎలాబొరేట్ చేస్తున్నాము, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు మన ఆ పొజిషన్లో ఉన్నాం అనమాట. సో కొంతమంది ఏమో ముసలితనంలో ఉన్నారు, సో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే ఇంకా కొంతమంది ఇంకా బాధ్యత నడుములో ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవాలి. సో బాధ్యతలు ఉన్న వాళ్ళు భవిష్యత్తు ఎలా నిర్ణయించుకోవాలనేది మనకి రేపు ధర్మరాజు గురించి చెప్పేటప్పుడు తెలుస్తుంది. బాధ్యతలు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దానికి మనకి ధృతరాష్ట్రుడు రూపంలో మనకి తెలుస్తుంది అనమాట. సో అది మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, हिताय गौर प्रेमानंदे हरि हरि।